మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అంతా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి, పెద్దవాళ్ళు ఫోన్ చేశారని, హెల్ప్ చేశారని. అసలు నిజంగా ఏదైనా హెల్ప్ అందిందంటారా? లేదండి, పెద్దవాళ్ళకి పెద్ద అమౌంట్ ఏం రాలేదు. టీఏ మాట్లాడి మీరు కిడ్నీ సంపాదించుకొని మేము డాక్టర్ ఖర్చులు మేము పెట్టుకుంటాము అని చెప్పడం జరిగింది. కానీ ఎవరు మాత్రం అందుకు అంటే ఒకవేళ పెద్దగా ఎవరైనా హెల్ప్ చేస్తుంటే సార్ గారు మనకు ఉండేవాళ్ళు అనుకోవచ్చు. అంటే ఆయన డ్రింకింగ్ కూడా కొంచెం కంట్రోల్ చేసుకోలేదని కూడా అంటున్నారు. అంటే ఇంకా అతనికి ఇక నాది అయిపోయింది అని తెలిసిన తర్వాతనే ఇంకా అసలు పచ్చిపూజ తినేవాడు. బిర్యానీ కావాలని అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా తినేస్తా ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా అలా అయ్యింది. అంటే హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా కోలుకుంటున్నారని చెప్పేసి కూడా అన్నారు. మొన్నటి వరకు కూడా బాగున్నారు, మరి ఇంత సడన్గా ఏమైంది? 1 వీక్ క్రితం మేము వెళ్ళినప్పుడు బాగానే మాట్లాడాడు. ఏం తింటావన్నా అంటే ఉప్మా అని కూడా అన్నాడు. కానీ తినలేని పరిస్థితి, ఉప్మా నుంచి పైప్ వేసి మాట్లాడినారు. మంచిగా పోయి వస్తాడనేసి అనుకున్నాం. మళ్ళీ వేరే హాస్పిటల్ మారిన తర్వాత అసలు పాయిజన్ కాళ్ళ నుంచి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందని తెలిసింది. అది తెలిసి చాలా బాధపడ్డాం. కానీ అన్నయ్యకి అసలు కోమలోకి వెళ్ళిపోయాడు. మాట్లాడే సిచ్యువేషన్ లేదు. కాళ్ళు చూడడం తప్ప. అంటే చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడారండి? 1 వీక్ 10 డేస్ ఇక్కడ డిఆర్ఎంలో ఉన్నప్పుడు, ఉప్పల్లో ఉన్నప్పుడు మాట్లాడారు. అంటే లాస్ట్గా మాట్లాడినప్పుడు మీతో ఏం చెప్పారు? ఏం తింటామంటే ఉప్మా కావాలన్నాడు. వద్దు ఎక్కడ ఉంది పిలువ అని. అంటే మేడం ఇప్పుడు అన్నగారితో అనుబంధం కావచ్చు, ఇప్పుడు సినిమా వాళ్ళు మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఏది తెచ్చినా కూడా అందరికీ అసమానంగా తీసుకొచ్చేవాడని. సో ఇలాంటి ఒక పెద్ద దిక్కు ఇప్పుడు మన ముందైతే లేరు. సో మీకు ఆ లోటు ఏ విధంగా? జీర్ణించుకోలేకపోతున్నాం మేము అసలు. ఎందుకంటే మాకు కనీసం వచ్చి నిలబడ్డా కూడా ఎంత హ్యాపీగా ఉండేది. మాకు అన్నాడు అనే ధైర్యం ఉండేది. ఒకసారి మా డాడీ బాగాలేనప్పుడు కూడా మమ్మల్ని పక్కలో వేసుకుని గాంధీ హాస్పిటల్లో నేను ఉన్నాను ధైర్యంతో నలుగురిని పక్కన పట్టుకొని పడుకున్నాడు. అంత ధైర్యం అనమాట మాకు. నేను పట్ల తీసుకున్నప్పుడు, డిగ్రీ పట్ల తీసుకున్నప్పుడు నేనే తీసుకెళ్ళి అక్కడ కన్వెన్షన్ తీసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు అన్నగారిని ఇంతమంది అభిమానులు కావచ్చు, ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంతమంది వస్తూ ఉన్నారు. సో మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము ఫ్యామిలీ కోల్పోవడం కాదండి, ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక మంచి వ్యక్తిని కోల్పోయినట్టే. ఇప్పుడు ఎందుకంటే మంచి ఆర్టిస్ట్గా మంచిగా ఎదిగాడు. అంతా బాగా ఎదిగిన అతను మా ఫ్యామిలీయే కాకుండా అందరం మనం అంతా ఇంకా సినీ ఆర్టిస్ట్లో కూడా కోల్పోయినట్టే కదా.